హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వెళ్తే క్యాంప్కో అండి, ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. దీని నుంచి మనకి పర్మనెంట్ బేసిస్లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దాని డీటెయిల్స్ చూద్దాం. దానికంటే ముందు మనం ఈ కంపెనీ డీటెయిల్స్ అవి తెలుసుకుందాం. ఫస్ట్ క్యాంప్కో అంటే సెంట్రల్ ఏరికా నట్ అండ్ కోకోవా మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ కోఆపరేటివ్ లిమిటెడ్ అండి. అసలు ఈ కంపెనీ 1973లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఎందుకు అంటే 1970 నుంచి 73 మధ్యలో చెక్క పండించే రైతులు ఉంటారు కదండి, అది సరైన మార్కెట్ ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు కర్ణాటక అండ్ కేరళ స్టేట్స్లో. అప్పుడు ఆ టైంలో మనకి ఆ గవర్నమెంట్ మనకి ఈ క్యాంప్కో కంపెనీని స్టార్ట్ చేసి మార్కెటింగ్ అనేది దీని ద్వారా జరిపింది అనమాట. అప్పుడు ఈ కంపెనీ బాగా సక్సెస్ అయింది, రైతులకు కూడా న్యాయం జరిగింది. అలాగే ఈ కంపెనీ నుంచి మనకి చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఇంకోటి 1986లో స్టార్ట్ చేశారు. ఇదండి ఈ కంపెనీ హిస్టరీ. ఈ క్యాంప్కో నుంచి మనకి వేకెన్సీస్ ఏమి రిలీజ్ అయ్యాయనేది ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి, దీని నుంచి మనకి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఈ పొజిషన్స్ అన్ని పర్మనెంట్ బేసిస్లో అండి. గవర్నమెంట్ కంపెనీ పర్మనెంట్ బేసిస్ వేకెన్సీస్. ఇవి ప్రైవేటు అలాగే అవుట్ సోర్సింగ్ ఏమి కాదండి, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఈ డీటెయిల్స్ అవి చూసుకుంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి ముందుగా చూసుకుంటే డిగ్రీ అండి. బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఎం ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి టాలీ నాలెడ్జ్ ఉండాలని కూడా ఇచ్చాడు. దీనికి పొజిషన్ వేకెన్సీస్ చూసుకుంటే 10 వేకెన్సీస్ ఉన్నాయండి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎనీవేర్ ఆఫ్ ఇండియా. దీనికి శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుందండి. ఈ 2 ఇయర్స్ మనకి ఫస్ట్ ఇయర్ ఏమో 20,000 శాలరీ పే చేస్తారు. అలాగే సెకండ్ ఇయర్ చూసుకుంటే 22,000. ఈ 2 ఇయర్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ కింద అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట. అప్పుడు మీకు పే స్కేలు 27,650 నుంచి 52,650 ఈ పే స్కేల్లో కూర్చోబెడతారు అనమాట. మీకు అప్పుడు గ్రాస్ శాలరీ 45,706 వస్తుందండి. ఇదండి మనకి ఈ పొజిషన్ డీటెయిల్స్. ఫర్దర్గా చూసుకుంటే లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ మనకి December 15th అనేది లాస్ట్ డేట్. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఇంకోటి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి 32 ఇయర్స్ బిలో ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ బిలో ఉండాలండి. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఇది ఆన్లైన్ పేమెంట్ కాదండి, డీడీ తీయాలి. జనరల్ క్యాండిడేట్స్ 590 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 295 రూపీస్ అండి. ఇన్ ద ఫేవర్ ఆఫ్ క్యాంప్కో లిమిటెడ్, పేబుల్ అట్ మ్యాంగ్లూరు, ఈ అడ్రస్కి డీడీ తీయాలి. డీడీ తీసి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే ఫిల్ చేయాలి. ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు ఈ డీడీ స్కాన్ చేసి పెట్టుకోవాలండి. డీడీ స్కాన్ చేసిన డీడీ అప్లోడ్ చేయాలి. అలాగే డీడీ నెంబర్ కూడా మనకి ఎంటర్ చేయాలన్నమాట. అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు మీకు డీడీ నెంబర్ కూడా ఒక కాలం ఉంటుంది. దాంతోపాటు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆ డీటెయిల్స్ కూడా మీకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th మార్క్స్ మేము ఒకటి, డిగ్రీ మార్క్స్ మేము ఒకటి. మీరు అప్లై చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈ డీడీ స్కాన్ కాపీ అలాగే మీ సర్టిఫికేట్ స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ అని మీకు ముందుగానే చెప్తున్నాను. ఇంకొకటి, అప్లై చేసిన తర్వాత మీరు ఈ డీడీ అనేది డీడీ బ్యాక్ సైడ్ మీ నేము, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేము ఇవన్నీ డీడీ వెనకాల రాసి ఆ డీడీ ఇక్కడ ఇచ్చిన అడ్రస్ పంపించాలండి. ద మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్కో లిమిటెడ్, పోస్ట్ బాక్స్ నెంబర్ 223, ఇంకో వారణాసి టవర్స్, మిషన్ స్ట్రీట్, మంగళూరు 575001 ఈ అడ్రస్కి పంపించాలి. దీనికి సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్ తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్ డేట్, ఇంటర్వ్యూ డేట్ అనేది మీకు తర్వాత ఇంటిమేట్ చేస్తారు. ఇంకోటి, అప్లై చేసిన తర్వాత మీకు ప్రింట్అవుట్ కాపీ ఏమీ రాదండి. ప్రింట్అవుట్ ఆప్షన్ కానీ అలాగే మీ మెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్ కానీ ఏమీ రావు. సో మీరు అప్లై చేసినా లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి, ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీ ప్రింట్ ఆప్షన్ ఆర్ ఎనీ కన్ఫర్మేషన్ మెయిల్. యువర్ అప్లికేషన్ విల్ బి డైరెక్ట్లీ స్టోర్డ్ ఇన్ అవర్ పోర్టల్ అని చెప్పి క్లియర్గా ఇచ్చాడు. సో మీరు అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ రాలేదు, మెయిల్ రాలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. అది పోర్టల్లో సేవ్ అయిపోద్ది. ఇవ్వండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.